క్రీడా వార్తలకు స్వాగతం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఆర్‌సీబీ మరియు జీటీ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు జరగనుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలని ఆర్‌సీబీ భావిస్తుండగా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ తమ మూడో ఫైనల్‌లో ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఎల్ఎస్జీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ వైదొలిగారు. కోచింగ్ స్టాఫ్‌తో ఉన్న విభేదాలు, అలాగే తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టి తిరిగి జాతీయ జట్టులోకి రావాలనే ఉద్దేశంతోనే పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఆటగాడిగా మాత్రమే ఆయన జట్టులో కొనసాగనున్నారు. ఫుట్బాల్ ప్రపంచంలో పారిస్ సెయింట్ జెర్మెన్ సంచలనం సృష్టించింది. బుడాపెస్ట్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో ఆర్సెనల్ జట్టును పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో ఓడించి పీఎస్జీ వరుసగా రెండోసారి యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను నిలబెట్టింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో టీ20లో నిరాశ ఎదురైంది. బ్రిస్టల్లో జరిగిన మ్యాచ్లో ఫ్రేయా కెంప్ మెరుపు బ్యాటింగ్ సాయంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.